హాయ్ అండి. నేను మీ లలితా బి. ఈరోజు నేను చెప్పే టాపిక్ రామాయణంలో శ్రీరాముడు సీతాన్వేషణకి వెళ్ళేటప్పుడు శబరి దగ్గరికి వెళ్ళి తన వద్ద ఆతిథ్యం తీసుకుంటాడు కదండి. ఆవిడ గురించి తెలుసుకుందాం. శబరి మాతంగ మహర్షి శిష్యురాలు, ఒక బోయ వనిత, ఇంకా వృద్ధురాలు. పంపానది తీరాశ్రమంలో నివసించేది. సచాస్య కథాయమాస శబరిం ధర్మచారిణిం శ్రమణిం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవాని శబరిని గూర్చి వాల్మీకి మహర్షి బాలకాండలో వ్రాశారు. ఆమె ధర్మచారిణి, ధర్మ నిపుణ. ఆమె దగ్గరకు వెళ్ళాడు శ్రీరాముడు లక్ష్మణ సహితుడే. విశ్వనాథ ఈమెను తపోహింసగా అభివర్ణించాడు. బీభత్సూనం సయుజం హింస మాహం రపాం దివ్యానం సఖ్యేచరం తం అని ఋగ్వేదం చెబుతుంది. కలత చెంది బీభత్సంగా ఉన్న నదీ జలానికి నెమ్మదిని కలిగించే పక్షికి ప్రతిరూపం హంస. సీతావియోగంతో కలత చెంది సంక్షుభితమై వేదనా నదిలో కొట్టుకొని పోతున్న రాముడుకు తన పరిచర్యలతో కలత తీర్చిన యోగ హంసి ఆమె. రామాయణం ఆమె జన్మ వృత్తాంతాన్ని ఎక్కడా పేర్కొనలేదు. రాముని కాలంలో బోయకాంతలు కూడా తపసిద్ధిని పొందారనడానికి ఈమె సాక్షి. రాముడు చిత్రకూటానికి వచ్చిన వేళలో మాతంగ మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడట. వెళ్తూ వెళ్తూ శబరి రాముడు అరణ్యవాస కాలంలో మన ఆశ్రమానికి వస్తారు, నీవిక్కడే ఉండి ఆయనకు అతిథి మర్యాదలు ఆచరించి అప్పుడు బ్రహ్మలోకానికి రావాల్సిందని శాసించి వెళ్ళాడట. అప్పటి నుండి రాముడు ఆశ్రమానికి వచ్చే వరకు ఆమె ప్రతినిత్యము ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉండేది. సీతాన్వేషణ కొరకే రామలక్ష్మణులు దండకారణ్యంలో వస్తూ కబందని సంహరించారు. అతడు కూడా శబరి ఆశ్రమం దర్శించి వెళ్ళవలసిందని చెప్పాడు. రాముడు లక్ష్మణ సహితుడే ఆశ్రమానికి వెళ్ళాడు. ఆమె రాముని పాదాలకు నమస్కరించి ముద్దాడి తన గురువైన మాతంగ మహర్షి మహత్యాన్ని వర్ణించి ఆయన అనుజ్ఞ గ్రహించి యోగమాయను కల్పించి యోగాగ్నిలో దగ్ధమై బ్రహ్మలోకానికి పోయిందట. శబరి ప్రతిదినము అడవిలోకి పోయి మంచి ఫలాలను నేరి కోసి వాన్ని కొరికి రుచి చూసి తీయని ఫలాలను రాముని కొరకే ఉంచేదట, పుల్లని పారేసేదట. అలా ఆమె రాముడు అరణ్యవాసానికి వచ్చిన దినం మొదలు తమ ఆశ్రమానికి వచ్చే వరకు ప్రతిదినం చేసేదట. ఆ సాయంకాలానికి వాటిని పారేసేదట. మళ్ళీ ఉదయం కొత్త ఫలాలు తెచ్చేది. రామలక్ష్మణులు రాగానే వారికి ఆ ఎంగిలి ఫలాలు ఇచ్చిందట. రాముడు ఎంతో ఆప్యాయతో వాటిని భక్షించాడట. భక్తి ప్రియో మాధవ, భక్తినే గ్రహిస్తాడు దైవం. ఈ విషయం చెప్పిన వారు ఆల్వార్లు. రాముడు శబరి ఎంగిలి పండ్లు తిన్నట్లు రామదాస్ గారు దాశరథి శతకంలో వర్ణించారండి. ఎన్నో వైష్ణవ గ్రంథాల్లో కూడా ఇది ఉంది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి. లోకా సంస్థ సుఖినో భవంతు.